ఎప్పుడైనా ప్రశాంతంగా ఆకాశం వైపు చూశారా? చుట్టూ చీకటి, పైన మినుకు మినుకుమంటూ లక్షల నక్షత్రాలు. వాటిని అలా చూస్తున్నప్పుడు మనసులో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ప్రశ్న కాదు, వేల సంవత్సరాలుగా మానవజాతిని తొలిచేస్తున్న ప్రశ్న. మనం ఒంటరిగా ఉన్నామా? నేనంటున్నది ఈ గదిలోనో ఈ ఊర్లోనో కాదు. ఈ మొత్తం విశ్వంలో అంతులేనంత పెద్దగా ఉన్న ఈ కాస్మోస్లో కోటానుకోట్ల గెలాక్సీలు, లెక్కలేనన్ని నక్షత్రాల మధ్య మనం మాత్రమేనా ఉన్నది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందుగా మనం ఈ విశ్వం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి. మన సైంటిస్టులేం చెప్తున్నారంటే, మనం చూడగలుగుతున్న విశ్వంలోనే సుమారుగా 2 ట్రిలియన్ గెలాక్సీలున్నాయట. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అంటే 2 లక్షల కోట్ల గెలాక్సీలు. ఒక్కసారి ఊహించుకోండి ఆ నంబర్ ఎంత పెద్దదో. అదొక్కటే కాదు, ఆ 2 లక్షల కోట్ల గెలాక్సీల్లో ప్రతి గెలాక్సీలో మళ్ళీ 100 కోట్ల నక్షత్రాలుంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇన్నిన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు జీవం కేవలం మన ఈ చిన్న భూమి మీద మాత్రమే ఉందంటే అది నమ్మశక్యంగా ఉందా? అదొక అద్భుతం కాక మరేంటి? సో ఈ నంబర్స్ అన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతుంది? విశ్వం జీవంతో కలకలవాడుతూ ఉండాలి. జస్ట్ కేవలం మ్యాథ్స్ ప్రకారం చూసినా మనం ఒంటరిగా ఉండటానికి ఛాన్సే లేదు. ఇది మన మొదటి పాయింట్. ఒకప్పుడు మనమేమనుకున్నాం, మొత్తం విశ్వానికి మన భూమే కేంద్రం అనుకున్నాం. కానీ సైన్స్ పెరిగే కొద్దీ తెలిసొచ్చింది భూమి కాదు, సూర్యుడు కేంద్రమని. ఆ తర్వాత తెలిసింది సూర్యుడు కూడా మన గెలాక్సీలో ఒక మూలన ఉన్న ఒక మామూలు నక్షత్రమేనని. చివరికి మన గెలాక్సీ కూడా ఈ విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీల్లో ఒకటి మాత్రమేనని. దీన్నే కాపర్నికన్ ప్రిన్సిపల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం స్పెషలేమీ కాదు. ఇది ఊరికే థియరీ మాత్రమే కాదు, మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆస్ట్రోనమర్స్ మన సోలార్ సిస్టమ్ బయట ఏకంగా 5,000కు పైగా గ్రహాలను కనుగొన్నారు. వీటిని ఎగ్జోప్లానెట్స్ అంటారు. వీటిలో కొన్ని K2-18b, TRAPPIST-1e లాంటివైతే మన భూమిలాగే రాతి గ్రహాలు. అంతేకాదు, అవి వాటి నక్షత్రం చుట్టూ జీవముండేందుకు కరెక్ట్ దూరంలో, అంటే హ్యాబిటబుల్ జోన్లో తిరుగుతున్నాయి. కొన్నిటి వాతావరణంలో జీవానికి సంకేతాలు కూడా కనిపించాయంటే చూడండి. అన్నీ బానే ఉన్నాయి. జీవం ఉండడానికి ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మరి అందరూ ఎక్కడ నుంచి ఒక్క సిగ్నల్ కూడా ఎందుకు రావడం లేదు? ఈ మహానిశ్శబ్దం, ఇదే మనల్ని వెంటాడుతున్న అసలైన మిస్టరీ. సరిగ్గా ఇదే ప్రశ్నను ఒకప్పుడు ఫేమస్ సైంటిస్ట్ ఎన్రికో ఫెర్మి అడిగారన్నమాట. ఏలియన్స్ అనేది కామన్ అయితే మరి వాళ్లంతా ఎక్కడా అని. అప్పట్నుంచి ఈ ప్రశ్నకు ఫర్మి పారాడాక్స్ అని పేరొచ్చింది. అయితే ఈ పారాడాక్స్కు కొన్ని సింపుల్ సమాధానాలు ఉన్నాయి. బహుశః వాళ్లు మనకు అందనంత దూరంలో ఉండి ఉండొచ్చు, లేదా మనకంటే ఎప్పుడో కొన్ని లక్షల ఏళ్ల క్రితమే పుట్టి అంతరించిపోయి ఉండొచ్చు, లేదా కావాలనే వాళ్లు సైలెంట్గా ఉండి ఉండొచ్చు. మనకు ఇంటర్నెట్ గురించి చీమలకెంత తెలుసో వాళ్ల టెక్నాలజీ గురించి మనక్కూడా అంతే తెలుసేమో. అందుకే మనకు వాళ్లు కనిపించడం లేదేమో. కానీ ఈ సింపుల్ సమాధానాలన్నే పక్కన పెడితే సైన్స్లో దీనికి మరో భయంకరమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇది వింటే నిజంగానే కొంచెం భయమేస్తుంది. దాన్నే ది గ్రేట్ ఫిల్టర్ అంటారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే, జీవం పుట్టినప్పటినుంచి అది ఒక అడ్వాన్స్డ్ నాగరికతగా మారే క్రమంలో ఏదో ఒక పెద్ద అడ్డంకి వస్తుంది. అది దాటడం దాదాపు అసాధ్యం. బహుశా జీవం పుట్టడమే ఆ అడ్డంకి కావచ్చు, లేదా తెలివితేటలు రావడం కావచ్చు. ఈ ఫిల్టర్ వల్లే ఏ నాగరికత కూడా గెలాక్సీలు దాటి ప్రయాణించే స్థాయికి వెళ్లలేకపోతోందన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ గ్రేట్ ఫిల్టర్లో 2 భయంకరమైన అవకాశాలున్నాయి. మొదటిది, ఆ ఫిల్టర్ మన వెనకాలే ఉండి ఉండొచ్చు. అంటే మనం ఆ మహా అడ్డంకిని ఇప్పటికే దాటేశాం. అలా అయితే మనం చాలా చాలా అరుదైన వాళ్లం. ఈ విశ్వంలో ఉన్న మొట్టమొదటి అడ్వాన్స్డ్ నాగరికతల్లో మనం కూడా ఒకటి. కానీ రెండో అవకాశం, ఆ ఫిల్టర్ మన ముందుంటే దాని అర్థం తెలివైన జీవులు చివరికి ఏదో ఒక కారణం వల్ల తమను తామే నాశనం చేసుకుంటాయి. బహుశా మనవంతు కూడా రాబోతోందని అర్థం. ఓకే, ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్నదంతా మన విశ్వం గురించి. ఒకవేళ రియాలిటీ అనేది మనం అనుకుంటున్న దానికంటే చాలా పెద్దదైతే? ఇక్కడే మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, మనది ఒక్కటే యూనివర్స్ కాదు, ఇలాంటివి లెక్కలేనన్ని యూనివర్సులుండొచ్చు. ప్రతి యూనివర్స్కు దాని సొంత రూల్స్, దాని సొంత ఫిజిక్స్ ఉండొచ్చు. ఇదేదో సినిమాల్లో చూపించే కథ కాదు. కాస్మిక్ ఇన్ఫ్లేషన్, క్వాంటమ్ మెకానిక్స్, స్ట్రింగ్ థియరీ లాంటి సీరియస్ సైంటిఫిక్ థియరీలు కూడా ఈ మల్టీవర్స్ ఉండొచ్చని సజెస్ట్ చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి,
అనంతమైన యూనివర్సులుంటే దాని అర్థమేంటి? ఎక్కడో ఒకచోట ఇంకో భూమి ఉండే ఉంటుంది. మనలాంటి మనుషులు ఉండే ఉంటారు. బహుశా ఇంకో యూనివర్స్లో మనలాంటి వాళ్లే ఇంకొకరు కూడా ఉండే అవకాశముంది. సరే, ఈ కాస్మిక్ ఆలోచనల నుంచి మళ్ళీ మనం మన భూమి మీదకు వద్దాం. ఎందుకంటే చివరికి చూస్తే ఈ ప్రశ్న ఏలియన్స్ గురించి కాదు, ఇది మన గురించి, మన అస్తిత్వం గురించి. చూడండి, మనం ఒంటరిగా ఉన్నామా అనే ప్రశ్నకు ఏ సమాధానం వచ్చినా అది మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకవేళ మనం ఒంటరి అయితే అప్పుడు జీవమనేది ఎంత విలువైందో, ఎంత అరుదైనదో అర్థం చేసుకోవాలి. ఈ భూమిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒకవేళ మనం ఒంటరి కాకపోతే అప్పుడు మనం ఈ విశ్వంలో ఒక పెద్ద కుటుంబంలో భాగం అన్నమాట. మన మధ్య ఉన్న ఈ గొడవలు, సరిహద్దులు అన్నీ ఎంత చిన్న విషయాలైపోతాయో కదా. చివరిగా ఒక్క మాట. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక నక్షత్రంలో తయారైందే. అంటే మనం ఈ విశ్వం నుంచి వేరు కాదు, మనమే విశ్వం, తన గురించి తాను ఆలోచించుకుంటున్న విశ్వం. అందుకే మనం ఆకాశం వైపు చూస్తాం, కేవలం కుతూహలంతో కాదు, ఒక ఆశతో. ఇంత పెద్ద విశ్వంలో ఆశ కలిగి ఉండటం కన్నా గొప్ప విషయమేముంటుంది?